మూసుకో. ఇప్పుడు పాప గల తండ్రి చెంగల్ దేవాన్ని పొందాను తండ్రి తండ్రి దేవ గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ప్రభావం పరిశుద్ధాలయానికి ఎంతో ప్రభుత్వ గొప్ప చెల్లించుకుంటున్నాను తల్లి జ్ఞాపకం చేసుకుని ప్రభావ అంగీకరించండి సందేశం బట్టి మీకు చెల్లించుకుంటున్నాను వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు చెల్లించుకుంటున్నాం తల్లి సహాయించండి చూపించండి దేవానికి చెల్లించుకుంటున్నాం దేవా జ్ఞాపకం చేసుకోండి సహాయించండి పాటలు మీరు తోడుగా ఉంటున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయించండి కథ ద్వారా కూడా వచ్చిన బిడ్డలతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నారు అందరూ చేయకుండా సన్నిధిలో భయం భక్తి పైకి మోకరించమన్నా దేవానికి ఎంతో చెల్లించుకుంటున్నాను సమయంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ఇంకా ఎవరైతే వారిని కూడా తీసుకురామని మీకు వందనాలు చెల్లించుకుంటాం ఏ స్నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి అదే పైకి అయిపోయిన దాకా పైకే మోకరించాలి మళ్ళీ కింద కూర్చోండి చూసారా కర్ర చూసారా కర్ర పడుతుంది చెని కట్టుకోతారు మీరు పైకి ప్రార్థన అయిపోయిన దాకా ఎట్లా ఉండాలి పైకే మొక్కలి పైకే ఉండాలి ఆడిన తర్వాత కింద ఉండాలి స్థుతించి పాడదా నమస్కరించదు దానికి యాక్షన్ లేదా ఉందా ఫస్ట్ కూర్చొని పాడిన తర్వాత ఒక 2 పాటలు బైబిల్ ఉందా అందరి దగ్గర రావా కర తీసుకురండి స్థుతులు పాడు స్థుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్థుతులు పాడేదం యేసు ప్రభునకు చిన్న సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభును గట్టిగా ఇంకా గట్టిగా పాడరా చదివేట్టుకో మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించుము రారాజును పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు అందరి దగ్గర బైబిల్ ఉందా అందరి దగ్గర బైబిల్ ఉందా బైబిల్ పల్లబడు బైబిల్ పల్లబడు శని బైబిల్ పల్లవి బైబిల్ ఎత్తండి బైబిల్ ఎత్తి పాడాలి బాలే బాలే మాట బాలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువలే మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువలే మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నిల్చోండి స్థుతించి పాడదా చిన్న మీకు వచ్చా స్థుతించి పాడదని ఏముంది ఓడి దృష్టి పెట్టింది ఓడి పెట్టిన మంచి సరే పై రారా
బిట్టురా ఏ చిన్న నీకు వచ్చా దించి పడుతుంది వినపడుతున్నావా త్వరగా పడాలి చూడాలి గొప్పవాడు నా ప్రభువు గొప్పవాడు మళ్ళా మళ్ళా అదే పడ్డ గట్టిగా నమస్కరించిన రాజైన యేసుని ఎల్లప్పుడూ ఎంత చెప్పినాను ఎట్లు పాడినాను వాడెంపజాలనిది గొప్పవాడు నా ప్రభు గొప్పవాడు పిల్లలారా లోబడునండి పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను క్రమమే పాపానికి మూలము అవిధేయతపై అది ఫస్ట్ కాదు పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు చూడాలి పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను యేసయ్యా ఎంతో విచారించెను ఏదెనులో నుండి త్రోసివేసెను యేసయ్యా ఎంతో విచారించెను ఏదెనులో నుండి త్రోసివేసెను పిల్లల దేవుడు ఏం యేసయ్యా ఫోన్ తీసుకొచ్చాడు కింద రిగిపోతుంది అది ఆంటీ అడా జరుగులు తీసుకురా జరుగు 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 నువ్వు కూడా జరుగు అయ్యా నువ్వు జరుగు మాట అంటే లేవాలి లేపి చేతులు కట్టుకుంటాము మాట్లాడ నువ్వు జరుగు 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 ముందుకి ఇంకా జరగట పెన్స కరెక్ట్ పెన్స్
ముందు జరిగా ఫోన్ మీద పడేది అది. సరే కూర్చోండి ఇంకా. చేతులు కట్టుకుంటాము, చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. మనం ఎవరి స్టోరీ వింటున్నాం? వెరీ గుడ్ రా. వీడు చెప్తాను. ఏ స్టోరీ వింటున్నారా? రామా స్టోరీ చెప్పింది నువ్వే కదా. మీరు వింటున్నారా స్టోరీ? సరే, నేను అడిగింది చెప్పొద్దు, చేయొద్దాలా వాళ్ళు మాత్రమే చెప్పాలి, అర్థమైందా? లేకపోతే నేను అడిగినప్పుడు చెప్పాలి, నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు చెప్పాలి. ఎవరి స్టోరీ వింటున్నా ఒకరే చెప్పాలా? టామ్ ఏం లేవు, టామ్కి ఏం లేవు. ఏం లేవు తీసుకులా, ఏం లేవు, ఇల్లే కదా. నిన్న వచ్చినావా అంటే ఏం లేవు టామ్కి? చెప్పు ఏం లేవు. తీసుకెళ్ళా నిన్నే అడిగేది, ఏం లేవు. ఇల్లేదా నువ్వు స్టోరీ ఇల్లేదా? మరి చెప్పు ఏం లేవు. టామ్కి ఏం లేవు. ఫోన్ పడుతుంది. ఏం లేవు చెప్పు, ఏం లేవురా? సరే కూర్చో. ఎవరు లేరు చెప్పు తీసుకెళ్ళా. ఎవరు లేరు? అమ్మ నాన్న వెరీ గుడ్ డ్రైవర్ చెప్పినాడు. ఇంకా ఏం లేదు నువ్వు చెప్పాలి. ఒకటి కాళ్ళు లేవు చెప్పినాడు, పేరు చెప్పినాడు, ఇంకా మమ్మీ డాడీ లేరు, ఇంకా ఇంకేం లేదు నువ్వు చెప్పాలి. ఏం లేదు పిల్లలు చెప్పినాడు. ఏం లేదు. ఎందుకడ నీళ్ళు లేవా? మోటార్ కరెంట్ లేదా? మరి మోటార్ వేసుకొని నీళ్ళు ఎట్టాలి? మోటార్ ఉంది కదా, చెప్పాలా? ఏం లేదా నువ్వు చెప్పా. బైబుల్ చెప్పాలి. విక్కీ నువ్వు వచ్చినావు కదా పైన వారం సండే స్కూల్. నువ్వు సండే స్కూల్ కాదు పైన ఆదివారం వచ్చినావు కదా. ఇంకా ఒకటి లేదు. ఏం లేదు నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. రాముకి అమ్మ డాడీ లేరు, మమ్మీ డాడీ లేరు, ఇంకా కాళ్ళు లేవు, ఇంకా ఒకటి లేదు. ఏంది లేదు చెప్పు. బైబిల్ ఇప్పుడు వాడు చెప్పినాడు. ఇంకొకటి ఒకటి లేదమ్మా. బట్టలు తీసుకెళ్ళా. నువ్వు చెప్పు ఏం లేదు. ఏం లేదు. నువ్వు ఊరికి సూపుడు బొమ్మవు నువ్వు కదా, బొమ్మవే. నువ్వు ఎందుకు పనికిరావు. వినవా నువ్వు? ఇంకా వినవా? ఇప్పుడు స్టోరీ చెప్తా, ఎవరిని అడిగితే వాళ్ళు మళ్ళీ నాకు చెప్పాలి, అర్థమైందా? మీరు వినాలా, చేతులు కట్టుకోవాలని చెప్పిన. మీరు బైబిల్ కాళ్ళ మీద పెట్టేది అట్లా బైబిల్ చేయకూడదు, చించడము అట్లాంటి ఎంత చేయకూడదు. బైబిల్ ఎక్కడ ఉండాలా? మీ ఒళ్ళో ఉండాలి, మీద పెట్టుకోవాలి బైబిల్. ఇక్కడ చూడాలి. టాముకు ఏం లేదంటే ఇల్లు లేదు, తనకి ఎవ్వరు కూడా లేరు, అర్థమైందా మీకు? ఎవరు లేరు. ఇక్కడ చూడాలి మీరు. ఇంకా చాలు. ఎవరు లేరు, ఎవరు లేరు. మమ్మీ డాడీ లేరు, కాళ్ళు లేవు కదా. తను చూసుకునటానికి ఎవరు కూడా లేరు. కనపడుతుంది, ఎవరు కూడా లేరనమాట. అయితే ఈ టాము ఎవరి దగ్గర ఉంటూ వచ్చినాడు?
పెద్ద ఆంటీ దగ్గర ఉంటూ వచ్చినాడు అనమాట. ఆమె తనను చేర్చుకుంది, తన ఇంటిలో ఉంచుకుంటూ వచ్చింది. తను అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడుంటూ వచ్చినాడు? ఆయన ఆ గదిలో ఉంటూ వచ్చినాడు అనమాట. తనను చూసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అర్థమైందా? తాము చూసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరనమాట. అయితే ఎవరు లేరు కదా, తను ఏం చేసేవాడంటే తను ఏం చేసేవాడు? జరగదు ఇక్కడ చూడాలి, ఏమో పడుతుంది, ఇద్దరు పడతాయి. చూడాలి, చెప్పాలి, మళ్ళీ అడిగిందా స్టోరీ, చెప్పిన స్టోరీ చెప్పాలి. అయితే ఈ టాముకు ఎవరు లేరు కదా, అనారోగ్య పరిస్థితిలో ఉంటూ వచ్చినాడు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు తనను ఎవరికి కూడా ప్రేమించేవారు లేదు. అయితే తనకు ఒక ఆశ ఉండేది. ఏం ఆశ ఉండేదంటే బైబిల్ చదవాలని ఆశ ఉండేది. ఏం ఆశ ఉంది? ఏం చదవాలని ఆశ ఉంది? బైబిల్ చదవాలని ఆశ ఉంది. బైబిల్ ఉందా టామ్ దగ్గర? బైబిల్ లేదు. మీ దగ్గర బైబిల్ ఉంది. ఈరోజు ఎంతమంది చదివినారు బైబిల్? ఈరోజు మార్నింగ్ లేవగానే బైబిల్ చదివిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు అంటే మీ దగ్గర, అందరి దగ్గర బైబిల్ లేని వాళ్ళు చేయొద్దండి, దించండి. నాకు బైబిల్ లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. నా దగ్గర బైబిల్ లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. పెంచి నీకు లేదా బైబిల్ లేని వాళ్ళు అందరి దగ్గర ఉంది కదా, ఉందా లేదా? అందరి దగ్గర ఉంది కదా. చిన్న బైబిల్, పెద్ద బైబిల్ ఉందా లేదా? అందరి దగ్గర బైబిల్ ఉంది. కానీ మీరు కొంతమంది చదివినారు. ఏం చేస్తున్నారు? కొంతమంది బైబిల్ని చదివారు. ఈ టాముకైతే బైబిల్ చదవాలని ఆశ. అయితే దాని దగ్గర బైబిల్ లేదు. బైబిల్ కొనుక్కోవడానికి కూడా స్తోమత లేదు. అర్థమైందా? బైబిల్ కొనుక్కోవడానికి స్తోమత లేదనమాట. అయితే టాముకి ఆ బైబిల్ తీసుకోవాలని, బైబిల్ చదువుకోవాలని తనకు ఆశ ఉంది, కానీ బైబిల్ లేదు. ఒకరోజు టాము దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చినాడు. కమ్ముడారు. ఎవరు వచ్చినారు? నా స్నేహితుడు వచ్చినాడు. స్నేహితుడు వచ్చి తనని కలవాలని, తనని చూడాలని ఆ స్నేహితుడు వచ్చినాడు. ఆ స్నేహితుడు వచ్చినప్పుడు తనకి ఏమిస్తున్నాడంటే ఒక నాణ్యము తీసుకొని వచ్చినాడు. ఏం తీసుకొచ్చినాడు? డబ్బు. ఎంతో నెలంతా కష్టపడి పనిచేసి ఏం తీసుకొచ్చినాడు? ఇప్పుడు మనం డబ్బు అంటాం, అప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు? నాణ్యము అనేవాళ్ళు. అర్థమైందా? ఈ నాణ్యం తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తున్నాడంటే టాముకి ఇస్తున్నాడు. ఏమైందిరా? ఆన్ అయిపోతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అయింది, ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేసాను. ఏమంటే అప్పుడు చెప్తాడు, నేను నెలంతా కూడా కష్టపడి ప్రాణాయం అలా ఆగిపోయిందా? అప్పుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నేను కష్టపడి పని చేసి వచ్చి నీకు డబ్బులు ఇస్తే నువ్వేమంటున్నా? ఇక్కడ చూడాలి కదా, నువ్వేమంటున్నా బైబిల్ తీసుకుంటా అంటున్నావా అని చెప్పి కోపడతాను. అంటే నాకు బైబిల్ ముందు కావాలి, నాకు బైబిల్ ఉంటే చాలు అని చెప్తాడు. డేవిడ్ ఎక్కడ చూడాలి? నాకు ముందు బైబిల్ ఉంటే చాలు అంటాడు అనమాట. అని వెనక్కి జరుగు, బొమ్మ కనపడుతుందా? జరగనక నువ్వు కూడా వెనక్కి జరుగు, ఇంకా వెనక్కి జరగ. మందిరా పడుతుంది నీ గేటు, ఇటు ఉంది కర్ర, ఇక్కడ చూడాలి, సరే కూర్చో, జరగనకే. అప్పుడు అంటాడు, నాకు బైబిల్ కావాలా అనగానే సరే అని చెప్పేసి బైబిల్ తెచ్చిస్తాడు అనమాట. బైబిల్ ఇవ్వంగానే టామ్కు ఏం కలుగుతుంది? ఎంతో సంతోషం అనమాట. ఎందుకు? తనకు బైబిల్ అంటే చాలా ఇష్టము. అందుకే బైబిల్ తెచ్చి ఇవ్వగానే చాలా సంతోషపడతాడు అనమాట. బైబిల్ తీసుకోగానే ఏం చేస్తున్నావు? ఏమి ఇష్టము? ఎవరు తెచ్చిచ్చినారు? నువ్వేం చేస్తున్నావు? దారం తీసుకుని మీరు ఇక్కడ చూడాలి, శ్రేణి చూడాలి.
అప్పుడు ఆ బైబిల్ తెచ్చివ్వగానే ఇట్లా హత్తుకుంటాడు అనమాట. బైబిల్ని ఏం చేస్తాడు బైబిల్ని ఇక్కడ గుండె మీద పెట్టుకొని హత్తుకుంటాడు. మీరేం చేస్తారు? బైబిల్ని ఏం చేస్తారు? యా, ఎక్కడంటే అక్కడ ఏం చేస్తారు? పడేస్తారు కదా. ఇంకేం చేస్తారు? చింపుతారు వాటిలో పెన్. ఇంకేం చేస్తారు? బైబిల్ని చింపుతారు, ఎటు పడితే అటు పడేస్తూ ఉంటారు. బైబిల్ని చింపడము, పడేయడము, దాన్ని పెన్ను తీసుకొని రాయడము, ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా. మీకేం లేదు, ఏం లేదు. బైబిల్ అంటే ప్రేమ లేదు, బైబిల్ అంటే ఇష్టం లేదు, అవునా కదా కదా. బైబిల్ అంటే ఏం లేదు, మీకు ఇష్టం లేదు. అది మీకు ఏదైనా మీకు ఇష్టమైనది తినడానికి ఇచ్చినారంటే పడేస్తారా? మీకు ఇష్టమైనది ఏదైనా స్వీట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఈసారి చూసినప్పుడు మీకు ఇద్దరు కొనున్నారు. అదే మీకు స్వీట్ మమ్మీ తెచ్చి ఇచ్చిందనుకో, మమ్మీ కానీ డాడీ కానీ చాక్లెట్ కానీ మీకు ఇష్టమైనది 5 స్టార్ తెచ్చినారనుకో, పడేస్తారా? చించేస్తారా? వేస్తారా? ఒకవేళ మంచి బట్టలు తెచ్చారనుకోండి మీకు నచ్చినవి, ఏం చేస్తారు మీరు? వాటిని పడేస్తారా? కట్ చేస్తారా? మరి పెన్నుతో గీసేస్తారు వాటి మీద. ఏం చేస్తారు? జాగ్రత్త పెట్టుకుంటారు కదా. అమ్మో అరే ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నాడు, కింద కూర్చున్నాడు, నా ప్యాంట్ మట్టయిందిరా, నా డ్రెస్కి మట్టయింది, దులుపుకోరా. ఎందుకు? అది మీకు ఆ డ్రెస్ ఇష్టము కాబట్టి, అర్థమైందా? చాక్లెట్ మీకు ఇష్టం కాబట్టి దాన్ని ఏం చేస్తారు? కింద పడకుండా తింటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు టాముకి ఏమి ఇష్టము? బైబిల్ ఇష్టం కాబట్టి బైబిల్ తీసుకోగానే ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు. మనం బైబిల్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. అర్థమైందా? అన్నిటికంటే కూడా మనం దేన్ని ఎక్కువగా ప్రేమించాలి? దేవుడా, దేన్ని ఎక్కువ ప్రేమించాలి? బైబిల్ తీసుకోగానే మనము బైబిల్ని హత్తుకోవాలి. అర్థమైందా? బైబిల్ ఏం చేయాలా? హత్తుకోవాలా. అర్థమైందా? అన్నిటికంటే ఇవ్వకాదు. మీ మమ్మీ మీ డాడీ నీకేమి ఇష్టం రా, నీకేం తేవాలి అని అడిగినారనుకో, బైబిల్ లేకపోతే ఏం చేయాలి మీరు? మమ్మీ డాడీ అడిగినారనుకోండి, బర్త్డే వచ్చింది, ఏదన్నా వచ్చినప్పుడు నీకేం కావాలని అడిగితే మీరేం అడగాలి? బైబిల్ లేకపోతే బైబిల్ని అడగాలి. అర్థమైందా? అన్నిటికంటే ఏది విలువైనది? బైబిల్ విలువైనది. అందుకే టాము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? బైబిల్ ప్రేమిస్తున్నాడు. తనకు అమ్మ లేదు, నాన్న లేడు, తను ఎవ్వరు చూసేవాళ్ళు లేరు, తను ప్రేమించేవారు లేరు, తనకు మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు, మంచి బట్టలు ఇచ్చేవాళ్ళు లేరు. తను ఏమడగాలి? డేవిడ్ ఏమడగాలి? తనకి నాన్న ఇవ్వగానే ఏం చేయాలి? నీకు మమ్మీ డాడీ డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి చాక్లెట్, బిస్కెట్, మీకు ఏది కావాలో తీసుకుంటారు కదా. టామ్ అయితే ఏమడుగుతున్నాడు? నాకు డబ్బు వచ్చింది, నేను వెళ్ళి ఏం తీసుకుంటా? బైబిల్ తీసుకుంటాను. బైబిల్ తెచ్చుకోగానే ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు. అర్థమైందా? బైబిల్ ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు. ఎందుకంటే అన్నిటికంటే ఏది శ్రేష్టమైనది? బంగారు కంటే, డబ్బు కంటే, విలువైన ముత్యాల కంటే, ఇంకా ఆస్తుల కంటే, అన్నిటికంటే కూడా బైబిల్ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందుకే తాము ఏం చేస్తున్నాడంటే బైబిల్ని ప్రేమిస్తున్నాడు, బైబిల్ని హత్తుకుంటున్నాడు. బైబిల్ చూడంగానే ఎంతో సంతోషపడుతూ వచ్చినాడు. అర్థమైందా? అందుకే ఏం చేయాలి? మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలా. ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. మనము తాము ఎలాగైతే దేవుని వాక్యాన్ని ప్రేమించినాడో మనం కూడా దేన్ని ప్రేమించాలా? దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలా. అర్థమైందా? వాక్యం ఎలాంటిదంటే వాక్యమే నిన్ను బ్రతికించును. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది? దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యము ఎలాంటిదంటే
మన పాదములకు దీపము. దేవుని వాక్యం ఏంటంట? మన పాదములకు దీపం. దేవుని వాక్యం ఇంకేమైందంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది. ఏమంట? జుంటి తేనె దారుల కంటే మధురమైనది దేవుని వాక్యం. అర్థమైందా? అందుకే మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. మీరు కంఠవాక్యం పలకండి. ఇక్కడ చూడాలి, కంఠవాక్యం పలకాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. సరే, ఏం పలకడానికి ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసి మీరు పలకాలి. ఇక్కడ పలకాలి మీరు. పెన్సే అందరా నువ్వు చేతులు కింద పెట్టావు అనుకో పడుతుంది. ఇక్కడ వాక్యం పలకాలి. అయిపోయింది ప్రార్థన చేసి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తనలు 119 165. కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనము. మోకరించండి, మోకరించాలి. మోకరించాలి మీరు. ప్రార్థన మోకరించాలి. మళ్ళా మనం ఇప్పుడు అక్కడికి పోము. మోకరించండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అని చెప్పినా, మీకు మోకరించమని చెప్పినా. కృపా ప్రేమ గల తండ్రి, చిరుగల దేవాన్ని బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహోన్నతిలో మహాగణుడు నాయన, పరిశుద్ధుడైన దేవుడు ప్రభువా, నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, జ్ఞాపకం చేసుకుని కూడా సమస్యలు పాడి పాటలు సహాయం నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తన 19 దేవుడు 55 తండ్రి. నీ ధర్మశాస్త్రంలో ప్రేమించేవారు నెమ్మది కలదని సరించిన, ఎంత నెమ్మది కలదని సరించిన మా మాటను ప్రభావం తండ్రి దేవ నేర్చుకోవడానికి సహాయించండి, చూపించమని నీకు ఎంతో వందనాలు చెల్లించుకోవాలి. దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ఇక టాము ఎలాగైతే బైబిల్ ప్రేమించినట్టు ప్రభావ, అలాగే చిన్న బిడ్డలు కూడా ప్రభావ నీ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాక్యాన్ని ప్రేమించేవారుగా నా తండ్రి దేవ నీ వాక్యం చెప్పి దారుల కంటే మధురమైన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరంభించారు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వెళ్ళి నామ తండ్రి. ఆమేన్.